హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. మా అమ్మ చేసిన చింత చిగురు పప్పు రెసిపీ చాలా బాగుంటుంది. నార్మల్గా మనము పప్పులో చింతపండు వేస్తాం కదా, సో దాని బదులుగా ఈ చింత చిగురు ఆకుతో చేసుకునే పప్పు చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాము. మీకు కావాల్సినంత క్వాంటిటీ కందిపప్పు తీసుకోవచ్చు. దీన్ని నీట్గా ఒక 2-3 సార్లు వాటర్తో వాష్ చేసేసుకొని వాటర్ని చేంజ్ చేసుకుంటూ అండ్ ఇట్లా ఒక అరగంట నుంచి ఒక గంట సేపు అయినా మినిమం నానపెడితే మనకి మంచిది. కందిపప్పు అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అండ్ ఒకవేళ టైం లేకపోతే నార్మల్ డైరెక్ట్గా కూడా కుక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మేము ఒక 1 అవర్ అలాగా నానపెట్టేసి మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని దానికి తగినట్టు వాటర్ వేసుకుంటున్నాము. సో పప్పు ఉడకడానికి సరిపడినంత వాటర్, మనము ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నాము సో అదే గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాము. ఒక 2 to 3 గ్లాసెస్ వాటర్ పడతాయి అన్నమాట. ఇక్కడ 3rd గ్లాస్ కూడా వేసేసాం. సో ఇట్లా వాటర్ తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపు అండ్ అలానే కారం వచ్చేసరికి మీ దగ్గర సాంబార్ కారం ఉంటే వేసుకోండి, లేకపోతే నార్మల్ కారం అయినా వేసుకోవచ్చు. కొంచెం టేస్ట్కి సరిపడినంత కారం అండ్ ఉల్లిపాయ ముక్కలు ఇలాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ కారం వేసాం కాబట్టి పచ్చిమిరపకాయ జస్ట్ ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకున్నాము. అండ్ కొన్ని టొమాటో పీసెస్, జస్ట్ ఒక పెద్ద టొమాటో అయితే ఒక టొమాటో సరిపోతుంది, చిన్నవైతే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. ఇది వచ్చేసరికి చింత చిగురు ఆకు అనమాట. ఇట్లాగున్న కాడలు అవి ఏమైనా ఉంటే నీట్గా తీసేసుకొని వాష్ చేసుకొని నీట్గా ఇట్లాగా ఒక 1 or 2 టైమ్స్ ఏమైనా దుమ్ము అది ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ చింత చిగురు ఆకుని మనము ఈ పప్పులోకి ఇట్లా ప్రెషర్ కుక్కర్ అంటే పప్పు ఉడికే టైంలోనే డైరెక్ట్గా వేసేయచ్చు. అండ్ ఇట్లాగా మొత్తం చింత చిగురు కూడా వేసేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్. డెఫినెట్గా మీకు చింత చిగురు దొరికితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా చింత చిగురు కూడా వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అండ్ ప్రెషర్ మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత ఒక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ అట్లాగా దాన్ని వదిలేస్తే మనకి ప్రెషర్ అంతా రిమూవ్ అయిపోతుంది కాబట్టి, సో దాని తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇట్లా లిడ్ ఓపెన్ చేసుకొని పప్పు గుత్తితో ఇట్లాగా మ్యాష్ చేసేసుకోవాలి, ఎనిపేసుకోవాలి. మనం ఎక్కడా కూడా సాల్ట్ వేయలేదు కాబట్టి కొంచెం కల్లుప్పు ఇక్కడే వేసుకుంటున్నాం. అండ్ అలానే చింతపండు గుజ్జు చాలా కొంచెం వేస్తున్నాం అనమాట. మనకి చింత చిగురు ఆకులో ఆల్రెడీ పులుపు ఉంటుంది, అది సరిపోకపోతే చూసుకొని వేసుకోండి, లేదు ఆ పులుపు సరిపోతుంది అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. అండ్ ఇట్లా మొత్తం ఎనిపేసుకున్న తర్వాత దీంట్లోకి పోపు పెట్టేసుకోవాలి. పప్పులోకి పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొన్ని ఆవాలు అండ్ అలానే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాము. మీరు కావాలంటే పచ్చిశనగ పప్పు కూడా వేసుకోవచ్చు, కానీ మెత్తగా అయిపోతాయి కాబట్టి మేమైతే వేయట్లేదు, ఓన్లీ జీలకర్ర అండ్ ఆవాలు వేసాము. అండ్ అలానే కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని, వెల్లుల్లిపాయలు మనకి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేగితే చాలా బాగుంటుంది టేస్ట్. దీంట్లోకి కొంచెం ఇంగువ వేసేసుకుంటున్నాం మంచి ఫ్లేవర్ కోసం. అండ్ అలానే ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2-3 ఎండుమిరపకాయలని ఇలాగా తుంచేసుకొని ముక్కల్లాగా వేసేసుకోవటమే. అండ్ ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసేసుకుంటున్నాము. ఆనియన్స్ కూడా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు ఆనియన్స్ వేసాం, బట్ ఈ పోపులో కూడా వేసుకుంటే ఆనియన్స్ చాలా బాగుంటుంది అనమాట కర్రీ. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పోపుని మనము ఎనిపి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకోవాలి. మనకి ఇవంతా కూడా మంచిగా వేగిన తర్వాత మనం ఎనిపుకున్న పప్పు కూడా దీంట్లోకి వేసుకుంటున్నాము పోపులోకి, ఆర్ ఈ పోపు అయినా పప్పులో వేసుకోవచ్చు, ఎలాగైనా పర్లేదు. ఇట్లాగా పోపులో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అట్లాగా పప్పును ఉడికించుకుంటే బాగుంటుంది. పోపు వేసుకున్న తర్వాత కూడా మనము పప్పును ఉడికించుకోవాలన్నమాట, అప్పుడే మనకి బాగుంటుంది. ఇలాగా ఒక 2 to 3 మినిట్స్ అయినా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, డెఫినెట్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ చింత చిగురు పప్పుని మనము చపాతీస్లోకి ఆర్ దోశతో ఆర్ వేడి అన్నంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఎంతమంది ఈ పప్పుని ఇలా చేసుకుంటారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్.